దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ విధంగా ఈ దినమున క్రీస్తు సంఘం దమ్మపేటలో ప్రారంభించడం మరి ఇదెంతో గొప్ప విషయమై ఉంటున్నది. దాదాపు ఇప్పుడు 32 సంవత్సరాలు అయి ఉంటున్నది. ఈ వార్షికోత్సవం అనేది ఎంతో ఆనందకరమైనదై ఉంటున్నది. మరి వార్షికోత్సవం అనేది మనమందరము ఒక విషయాన్ని గ్రహించాల్సింది ఏంటంటే ఎందుకొరకు జరుపుకుంటాం అంటే ఇది ఒక పుట్టినరోజు మాదిరిగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా మానవులు సాధారణంగా ఏం చేస్తారు, వారి యొక్క నెల వారి యొక్క డేట్ వచ్చిందని అంటే తప్పనిసరిగా జరుపుకుంటారు. అది వాళ్ళు సజీవులుగా ఉంటాయి. మరి ఇదే విషయాన్ని కొన్ని విషయాలు సంఘం విషయం ఏమంటున్నాడు. మరి ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూసుకుందాము. మరి 3వ అధ్యాయంలో 2 సంఘాల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను మొట్టమొదటిగా సార్దీసులో ఉన్న సంఘం గురించి, రెండవది ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి ఇక్కడ మనము గమనించుకోవాలి. సార్దీసు సంఘంకున్న ప్రత్యేకత ఏంటంటే జీవం కలిగిన పేరున్నది, కానీ ఏమై ఉన్నది, మృతుడు. కేవలము జీవం కలిగిన పేరున్నది అంతే. దీన్ని ఏమంటారనంటే మరి సాధారణంగా మనం చూస్తాము, ఎవరికైనా ఇలా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారు చూడండి, దానితో సమానం. మరి ఇప్పుడు మనము ఫిలదెల్ఫియా సంఘం విషయమే మనం చూస్తున్నాం. ఫిలదెల్ఫియా సంఘం విషయం మనం మాట్లాడుకుంటే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంని గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనారడు. మరి ఇక్కడ మనం చూస్తే ఇదే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం క్రీస్తు సంఘం గురించి తెలియచేస్తున్నాడు. ఏంటంటే వీరికి ఉన్న విశ్వాసం ఎంతో గొప్పదై ఉన్నది. వీరి విశ్వాసము బయలుపరచబడి ఉంటున్నది. అందుకొరకే ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఇది సజీవమైన సంఘమై ఉన్నది. మరి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం దేవుని బిడ్డలుగా మనము అందరం కూడా మరి మన క్రియలు ఎలా ఉన్నాయి, సజీవులుగా ఉన్నామా అంటే దేవునికి మాదిరిగా, అంటే ఇక్కడ ఏమున్నది, ఫిలదెల్ఫియాలో ఉన్న క్రీస్తు సంఘం మాదిరిగా దేవునికి మాదిరిగా ఉన్నట్టయితే ఆ సంఘము దీవింపబడుతుంది. అందుకొరకే పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘం వారితో అన్నాడు, మొదటి తెస్సలోనికై పత్రికలో అన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ మ్రోగినది, అంతియోకియలోను మాసిదోనియాలోను అఖాయిలోను మ్రోగెనని మొదటి తెస్సలోనికై పత్రికలో అన్నాడు. తెస్సలోనికైలో ఉన్న సంఘం వారి విషయమే మనం చూస్తున్నాం. ఏంటంటే వారి యొక్క విశ్వాసం మ్రోగినది, ఎక్కడికి వెళ్ళినది, మాసిదోనియా అఖాయికి అసలు ఎక్కడో కొన్ని మైళ్ళ దూరము వారి విశ్వాసంలో బయలుపరచబడినది, వెల్లడి అయినది. మరి పౌలు వారి విషయమై ఎంతో ఆనందించినాడు. వారికి ఉన్న విశ్వాసం, వారు అప్పట్లో చూస్తే అంత హింసనైనా కానీ భరించినారు. దేవుని వైపు మాత్రమే కనులెత్తి చూస్తూ ఉంటున్నారు. వారు ఆ పరిస్థితులను ఏమాత్రము సృష్టించలేదు. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వారిని ఇక్కడ దేవుణ్ణి ఆరాధించినారు, ఆ కష్ట సమయంలో కూడా. అందుకొరకు స్థానికంగా ఉన్న మన సంఘము ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు దమ్మపేటలో ఉన్న
మన క్రీస్తు సంఘము ఎక్కడి వరకు మ్రోగినాది, ఎక్కడి వరకు మ్రోగినాది? మరి సుదూర ప్రాంతాల వరకు మ్రోగినాదా లేదా? ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తున్నాం, ఈనాడు క్రీస్తు సంఘాలు ఇక్కడ చాలా ఉన్నాయి. మన దైవ సేవకులు కూడా నానా స్థలాలలోకి వెళ్ళి నాకు తెలుసు చాలామంది సుదూర ప్రాంతాలకి వెళ్ళి ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్థానికులు కొందరే అయి ఉంటున్నారు. మరి వీరికి మరి చూడండి, ఈ వర్తమానము వెళ్ళాలా? ఇక్కడ చూస్తే మంచి వర్తమానం వెళ్ళినట్టయితే అది దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఉన్న మరి ఈ దమాబేట్ క్రీస్తు సంఘాన్ని ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించిన కాక నాకు ఎక్కువ సమయం ఇవ్వబడలేదు కాబట్టి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ స్థానిక సంఘం మరి పరిచర్య చేస్తున్న వాళ్ళందరినీ కూడా మరి విశేషంగా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. మరి మన దైవ సేవకుడు దేవయ్య గారు మరి తన కుమారుడు అయినటువంటి కిషోరయ్య గారిని మరి వారు చేసిన ఈ ప్రయాసము వ్యర్థం కాకుండా సఫలమవగాలని మన దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకుంటూ మరి కొన్ని మాటలను నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఐడి శ్యామల గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంటే వాస్తవానికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను తెలుగు మాట్లాడడం తక్కువ, ఇంగ్లీష్ మాట్లాడడం ఎక్కువ. అంటే వాస్తవానికి ఏంటంటే అయినప్పటికీ కొద్దిగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పారని అనుకుంటున్నా.